హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మా చిన్న గార్డెన్ చూపించాలనుకుంటున్నా. చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు కూడా చూపించిన మీకు. నేనైతే ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా, కొంచెం వాయిస్ అటు ఇటు అవ్వచ్చు. అదేం చెట్టో మీరైతే కామెంట్ చేయండి, నేను తర్వాత లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇదైతే శంకుపూల చెట్టు. ఇది ఒకే చెట్టు, ఒక చెట్టుకే 2 రకాల పూలు అయితే వస్తున్నాయి. చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా బాగుంటాయి ఆ పూలు. ఇదైతే చెనంగాకు చెట్టు. ఇది కనకాంబరం చెట్టు. చూడండి 2-3 పెట్టాను కనకాంబరం చెట్లు అయితే. ఇది నిమ్మకాయ చెట్టు, మేము పెట్టలేదు కానీ వచ్చింది. అది విత్తనం పడి వచ్చింది, అంటే కూరగాయలు కడిగి నీళ్ళు వేస్తాం కదా, అట్లా వచ్చేసింది. ఇదైతే రోజ్ పూల చెట్టు. ఇది కూడా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే, ఎందుకంటే ఇది చిట్టి రోజ్ పూల చెట్టు. ఇది చాలా ఇష్టం నాకు. ఇది ఎప్పుడు మొగ్గలు పూలు ఈ చెట్టుకు ఉండే ఉంటాయి. అమృతవల్లి అంటారు కదా, అట్లా ఈ చెట్టు అయితే ఎప్పుడు పూలు ఉండే ఉంటాయి. ఈ పువ్వులు కూడా చాలా అందంగా, చిన్నగా ఉన్నా కూడా చాలా అందంగా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చెట్లు అయితే. ఇదైతే గోరెంక చెట్టు. ఇప్పుడైతే చెప్పేస్తున్నా, గోరెంక చెట్టు ఇదైతే. చూడండి ఫ్రెండ్స్, బాగున్నాయా లేదా, మా గార్డెన్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ చెనంగాకు చెట్టు అయితే హెల్త్కి చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు కూడా పచ్చడి చేసుకుని తింటే మనకి ఆకలి, నోరు కూడా బాగుండదు కదా, కానీ ఆకలి కూడా పుడుతుంది. చాలా మంచిది. మనం బయట కొనుక్కుందాం అనుకున్నా కూడా అది ఆకు అయితే దొరకదు. నాకైతే పూజకైతే నేను బయట పూలే కొనను ఫ్రెండ్స్, ఇవే పూలు. అయితే పండుగలు వస్తే మాత్రం కొంటా, పండుగలకు కొద్దిగా ఎక్కువ పూలు అవసరం పడతాయి కాబట్టి కొంటా. మామూలు టైంలో అయితే పువ్వులే కొనాను అసలు. చూడండి చెనంగాకు చెట్టు అప్పుడు చిన్నగా ఉండే ఎంత పెద్దగా అయిందో. బాగుందా లేదా, ఎలా ఉందో మా చిన్న గార్డెన్ అయితే కామెంట్ చేయండి. మాకైతే ఎక్కువ ప్లేస్ లేదు, కొద్ది ప్లేస్ ఉంది. గేటు బయట, అది కూడా ఆ ప్లేస్ కూడా వేస్ట్ చేసుకోవద్దని పూల మొక్కలు అయితే ఇలా నాటాను. ఆ పూల మొక్కలు నాటిన దానికైతే నాకైతే ఎప్పుడు పూలు ఇస్తూనే ఉంటాయి చెట్లు అయితే. మనకు కొద్ది ప్లేస్ అయినా కూడా మనకి ఎంత బెనిఫిట్ చూడండి. మనము ఎక్కడికో వెళ్ళి పూలు కొనుక్కోకుండా మనం ఫ్రెష్గా పూలు తీసి దేవుడికి పెట్టుకుంటే మనకి ఎంత హ్యాపీ కదా. మన చేతితో మనము మొక్కలు నాటుకొని ఆ చెట్లకి పూలు వచ్చి మనము దేవుళ్ళకి పెట్టుకుంటే ఎంత హ్యాపీ కదా. మన చేతితో మనం పండించుకున్నందుకు మనకు హ్యాపీ అనిపిస్తుంది. ఇదైతే గోరింక పూల చెట్టు ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే కాకర చెట్టు. మేము వెయ్యలేదు, కాకపోతే విత్తనం కూరగాయల నీళ్ళు కోసిన నీళ్ళు వేస్తాం కదా, విత్తనం పడి వచ్చింది. ఇది అలవేర చెట్టు. దీనికైతే చిన్న మొలక కూడా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఒక చెట్టుకి 2 చెట్లని, ఇంకో చెట్టు కూడా వచ్చింది. మేము అల్లం ముక్క కూడా, అల్లం తెస్తాం కదా, అల్లం కూడా వేస్ట్ అయ్యి ఎండిపోవద్దని అది కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా భూమిలో పెట్టేస్తా. అట్లా చెట్లు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఈ చెట్లు కూడా పెద్ద పెద్దగా మనకు అల్లం వచ్చి నేను తెంపి తీసి మళ్ళీ దానికి చిన్న మొలకలు ఉంటే మళ్ళీ దాంట్లోనే పెట్టాను. ఇప్పటికి 2 times 3 times. ఇది నాటేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, అందుకే చెప్తున్నా. మనకు కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా ఎంత సేఫ్టీ కదా ఫ్రెండ్స్. ఇది కూడా అల్లం ముక్కలే, అక్కడక్కడే పెట్టేశాను. మీరెంతమంది ఇలా చిన్న గార్డెన్ పెట్టుకున్నారో కామెంట్ అయితే చేయండి. చిన్న ప్లేస్ ఉన్న వేస్ట్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్. ఇది కూడా శంకుపూల చెట్టే. దీనికి కూడా చెట్టు నిండా పూలు వస్తాయి ఫ్రెండ్స్, కానీ ఆవైతే తినేసింది. చాలా బాధ అనిపించింది. వైటు